ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటనపై అఖిలపక్ష నేతలు ఆందోళనకు దిగారు. కేంద్రంలో గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ జిల్లా అభివృద్ధికి నయా పైసా కూడా కేటాయించలేదని మండిపడ్డారు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణ చేయాలని, ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వేలాది మందికి ఉపాధి కల్పించాల్సినటువంటి పరిశ్రమని ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ కర్మాగారాల్ని పప్పు బెల్లాల్లాగా అమ్ముకుంటున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వ కొత్త కర్మాగారాల్ని తెరవకపోగా, కొత్తగా పరిశ్రమల్ని తెరవకపోగా పాత పరిశ్రమల్ని మూసేసినటువంటి ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం డిమాండ్లలో ముఖ్యమైన డిమాండ్ CCI. దీన్ని తెరిపించే అవకాశం ఉన్నా కూడా వేలాది మంది రోడ్డున పడ్డి పరిస్థితి వచ్చినా కూడా ఏమాత్రం కనికరం లేకుండా, స్థానికంగా బీజేపీ ఎంపీని గెలిపించినా కూడా కనీస దయా జాలి లేకుండా ఆ కర్మాగారాన్ని తెరిపించలేదు. 10 సంవత్సరాలుగా తిరుగులేని మెజార్టీ లోక్సభలో, తిరుగులేని మెజార్టీ రాజ్యసభలో ఉన్నా కూడా బీజేపీ ప్రభుత్వం అమలు చేయకుండా విఫలమైంది. అభివృద్ధి సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆదిలాబాద్లో మొత్తం బైక్ ర్యాలీగా తిరిగి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రచారం చేసుకోవడం కూడా జరిగింది. వాస్తవంగా రేపు ప్రధానమంత్రి మోదీ గారు రావడం జరుగుతుంది. ఆ సందర్భంగా వారి దృష్టికి తీసుకుపోవడానికి ఈ కార్యక్రమం చేశాము. ఎందుకంటే వెనుకబడ్డటువంటి ప్రాంతం, అనేక సంవత్సరాల నుంచి అనేక ఆలోచనలు ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉన్నదో చేస్తున్నటువంటి ఆలోచనలు లేవు. ఇప్పుడు విమానాశ్రయానికి కావాల్సిన స్థలం ఉంది, రైల్వే కావాల్సినటువంటి స్థలాలు ఉన్నాయి, గిరిజన యూనివర్సిటీ కావాల్సినటువంటి స్థలం ఉంది, టెక్స్టైల్ పార్క్ కావాల్సినటువంటి స్థలాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టేసుకొని పబ్బం గడుపుతామంటే ఇది సాధ్యం కాదు. ఈరోజు జిల్లా అభివృద్ధి కావాలనే ఒక దీక్షతోటి ఈ కార్యక్రమం మేము చేయడం